హలో అస్సలాముఅలైకుం అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాహీ వ్లాగ్స్. ఈరోజు నేను కొన్ని చిట్కాలు చెప్తానండి. అదేంటంటేనండి, కొంతమంది జీడిపప్పు అవి వేయించుకోవాలనుకున్నారు అనుకోండి, వేయించుకోవటానికి ఆయిల్ వాడుతుంటారు, డీప్ ఫ్రై చేసుకుంటారు. ఎర్రగాను ఆయిల్ వాడకండి. మీరు ఆయిల్ లేకుండా చక్కగా ఇలా ఉప్పుని వేడి చేసి చక్కగా ఈ ఉప్పులో వేయించుకున్నారనుకోండి, జీడిపప్పు మంచిగా కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగుంటుందండి. చాలామంది జీడిపప్పులు తినేవాళ్ళు ఉంటారు, కాజు చాలా ఇష్టంగా తింటుంటారు. వాళ్ళ కోసం అయితే ఆయిల్ లేకుండా చక్కగా బాగుంటుంది ఈ చిట్కా. అయితే పల్లీలను కూడా ఇలాగే వేయించుకోండి. ఇలా చక్కగా పల్లీలను కూడా ఇలా వేయించుకున్నాను అనుకోండి, కరకరలాడుతూ కలర్ కూడా మారవు, కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. కావాలనుకుంటే కనుక తర్వాత మీరు కొంచెం 1 స్పూన్ నెయ్యి కలుపుకోండి, అప్పుడు బాగుంటుంది. వద్దనుకుంటే అంత అలాగే తినేసేయచ్చు. ముందు ఏంటంటే కాలిపోకుండా ఉంటాయి మీకు, చాలా బాగుంటుంది. ఇట్లా చాలా యూజ్ అయ్యింది మీకు. ఈ జీడిపప్పుని ఇలా వేపుతుంటేనండి, నాకు చిన్నప్పుడు ఒక విషయం గుర్తుకొచ్చింది. మా నాన్నగారండి చిన్నప్పుడు మామిడి తోటలు వ్యాపారం చేస్తే అక్కడ నుంచి ఇలా జీడిపెక్కలు తీసుకొచ్చేవారు, పచ్చి తీసుకొచ్చేసి పెద్ద మంటేసి ఆ మంటలో కాలుస్తుంటే పొగ వచ్చేదండి. అసలు ఎంత పొగ వచ్చేది! ఆ పొగ పీల్చుకోకూడదండి. ఆ పొగ పీల్చుకున్నప్పుడు మొహం వాసితో ఏదో చెప్పేవారు, నాకైతే గుర్తులేదు. అలా పగులు కొట్టడం చాలా కష్టపడేవాళ్ళు. అది పగలు కొట్టి తినటానికి బస్తా అర బస్తా అట్లా తీసుకొచ్చేవాళ్ళు. అది పగలు కొట్టడానికి చాలా కష్టపడేవాళ్ళు అనమాట. ఇప్పుడు అదే స్మెల్ వస్తుందండి దీంట్లో వేపుతుంటే. కొంచెంగా నా చిన్నప్పుడు గుర్తుకొచ్చిందనమాట ఈ స్మెల్కి. జీడిపప్పు వేపుతుంటే మంచి స్మెల్ వస్తుంది. చూడండి, ఇంకొంచెం కలర్ కావాలంటే ఉంచండి, చాలు అనుకున్నప్పుడు ఇలా తీసేయండి. చూసారుగా, ఇంకా జీడిపప్పు చూడండి ఎలా ఫ్రై అయ్యాను, మంచి కలర్ కూడా వచ్చిందండి. ఇంకా ఇదే విధంగా మీరు పల్లీలు కూడా వేయించుకోండి. డైరెక్ట్గా వేయించుకోవటానికి ఇలా వేయించుకోవటానికి చాలా బాగుందండి. ఎందుకంటే సిమ్ పైన పెట్టి ఇలా వేస్తుంటే కరకరలాడుతూ చాలా బాగున్నాయి. ఇలా కలుపుతూ ఉంటే సమానంగా ఫ్రై అవుతాయి అన్నమాట మొత్తం. అయిపోయిన తర్వాత మాత్రం ఉప్పు పడేయకండి, రెండోసార్లు పనికొచ్చిద్దండి మీకు. చూడండి ఎంత మంచి వాసన వస్తుంది అంటే, సమానంగా వేగిన తర్వాత మంచి వాసన వస్తుంది స్మెల్ అయితే. ఆయిల్ లేకుండా చక్కగా ఇలా వేయించుకోండి, ఆయిల్తో పని ఉంటుంది మీకు. ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.